కొన్నిసార్లు భార్యాభర్తలు గొడవపడటం మంచిదే. గొడవపడని భార్యాభర్తలు పెళ్లి అనే బంధానికి నిజమైన ప్రతిరూపాలే. అయితే ఎన్ని గొడవలు పడినా కూడా విడిపోని భార్యాభర్తలు స్వచ్ఛమైన ప్రేమకు అద్భుత స్వరూపాలు. గొడవ పడిన ప్రతిసారి వారు తమ పిల్లల కోసం లేదా తమ మీద ఉన్న బాధ్యతల కోసం, అలాగే బంధువుల కోసం తమతో కలిసి జీవిస్తున్నామని కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది ముమ్మాటికి నిజం కాదు. వారు ఒకరు లేకుండా ఒకరు జీవించలేరు. పిల్లలు ఒక సమయం వచ్చాక వారి వారి దారుల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే వారికి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటాయి. ఓదార్పునిచ్చే చెయ్యి, అలాగే తమతో చివరి వరకు నిలిచే తోడు ఎవరు అన్నది అప్పుడు ఇంకా వారిలో ప్రేమ ప్రకృతి కంటే కూడా స్వచ్ఛంగా ఉద్భవిస్తుంది. మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు, నడుపుతున్న వాహనాన్ని మారుస్తాడు, చివరికి స్నేహితుల్ని కూడా మారుస్తాడు. అయినా దుఃఖంలోనే ఎందుకు ఉంటున్నాడు? ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. మీకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయండి. అలా కాకపోతే కనీసం వారికి హాని చేయకుండా ఉండండి. సమయాన్ని కూడా కాస్త సమయం ఇవ్వు. ఎవరు నీవారో, ఎవరు పరాయివారో కాలమే నిర్ణయిస్తుంది. అనుకున్న గమ్యం స్థిరంగా ఉండాలి. ఖచ్చితమైన మార్గాన్ని నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ పడకూడదు. అప్పుడే విజయం మనది అవుతుంది. ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకుని తమని తాము సరిదిద్దుకుంటారు. అధములు మాత్రమే పరనింద చేస్తూ దిగజారుతూ ఉంటారు. ఇవ్వడం నేర్చుకో, తీసుకోవటం కాదు. సేవ అలవర్చుకో, పెత్తనం కాదు. స్వర్గం అంటే మరేమిటో కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనస్సే. ఆనందంగా జీవించండి. మాట్లాడటం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. కానీ ఆ మాటల్ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మాట్లాడి చూడు, నీ లైఫ్ ఎంత బావుంటుందో. అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే అది మనలోనూ పెరుగుతుంది. ఇంద్రియ నిగ్రహం సాధించినవాడు ఇక సాధనలు చేయవలసిన అవసరం ఉండదు. కానీ అప్పటి వరకు సాధనలు చేస్తూనే ఉండాలి. కొన్ని పరిచయాలు అనుకోని వరాలు, కొన్ని స్నేహాలు మర్చిపోలేని జ్ఞాపకాలు, కొన్ని బంధాలు ఊహించని సంతోషాలు, కొన్ని బాధలు మరిచిపోలేని తీపి గుర్తులు. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ కూడా చెడ్డవాడు, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచివాడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కానీ నీడనిచ్చే చెట్టుకు మాత్రం నీళ్లు కూడా పోయరు. నమ్మకం చదవడానికి 3 అక్షరాలు మాత్రమే, కానీ అది సంపాదించటం అంత సులభం కాదు. ఎందుకంటే అదే డబ్బు కంటే విలువైనది. స్నేహం వినటానికి ఒక్క క్షణం చాలు, కానీ మంచి స్నేహం దొరకాలి అంటే ఒక యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు. స్వచ్ఛమైన ప్రేమ దొరకాలి అంటే అదృష్టం చేసుకుని ఉండాలి. అవునంటారా? మాట హద్దు దాటితే తప్పు, అలాగే ఖర్చు హద్దు దాటితే అప్పు, ఈ రెండూ కూడా మనశ్శాంతికి హానికరమే. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉంది అని సంతోషంగా ఉండు. అందరూ నీకు దూరమై నువ్వు ఏకాకి అయినప్పుడు ఆ భగవంతుడే నీతో ఉన్నాడు అనే నమ్మకంతో ఉండు. అవసరానికి వాడుకుని వదిలేసేవారు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులాగా కనిపిస్తాము. అవసరం తీరిపోయాక గడ్డి పరక కన్నా హీనంగా తీసేస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే మీరు అంత ప్రశాంతంగా ఉంటారు. గతం అనేది భవిష్యత్తుని ముందుకు నడిపేలా ఉండాలి. ప్రస్తుతాన్ని
నాశనం చేసేదిగా మారకూడదు. ఫ్రెండ్స్, ఇది మరి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏ కొటేషన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని నా ఛానల్‌లో చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని విలువైన కొటేషన్స్‌తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్.